అనే భావములో ఉండబడేటటువంటి మనోనిగ్రహ తేజ సంపన్నాన్ని పొందగలిగేటటువంటి యోగాన్ని జెన్నడమే మనలో ఉన్నటువంటి నగ్న సత్యం. మరి అటువంటి పవిత్రాన్ని గ్రహించడానికి కావలసినటువంటి ధర్మం మనకు ఎక్కడ దొరుకుతుంది అనేటటువంటిది మనగానే మనం గమనించాలి. ఎక్కడ దొరుకుతుంది, మరి ఎలా దొరుకుతుంది? మనకు అది కావాలి కదా. ఏది కావాలి మనకు? ఈ విధిలో పరమ సంతోషం అనేటటువంటి భాగ్యం ఒక్కటే కావాలి. ప్రకృతి సిద్ధమైనటువంటి యొక్క ధర్మంలో నీలమైనటువంటి యొక్క లక్షణం కాదు. పరమ సంతోషము అనేటటువంటి గుర్తింపు ఎక్కడుండాలి? గూఢమైన అంతర్గతంలో నుండి గురుతును లగ్నం చేయగలిగేటటువంటి యొక్క తేజ సంపన్నమైనటువంటి కాంతితో విరజిల్లుతున్నటువంటి యోగ సంపద మనస్సు ముఖార విధములో కానీ మనసులో కానీ శరీర అవయవనాల మధ్యలో నీలమైతున్నటువంటి కాంతితో విరాజిల్లుతున్నటువంటి ధర్మాన్ని గోలేటటువంటి యొక్క సత్యము తన ముందు కనిపించి తన నిండుగా ఉన్నటువంటి ఒక సత్యాన్ని ఎప్పుడైతే మనిషి పూలపడతాడో అప్పుడు పరమ భాగవతం అనేటటువంటి కాంతిలో విరాజిల్లుతున్నటువంటి కాయాన్ని పోలేటటువంటి ముఖారవిందమును చూస్తుంటే పౌర్ణమి నాడి చంద్రుని కళ ఏ విధంగా కనిపించబడుతుందో, ఎండా మహోల మధ్యలో ఉండబడే చెట్టుపై ఉండేటటువంటి పుష్పం ఏ విధంగా వికసింపబడుతుందో, నదీ తీరంలో ఉండబడేటటువంటి పచ్చటి వనవృక్షాలలో ఉండబడేటటువంటి ఆ పచ్చదనంలో ఏ విధంగా కాంతిని విరాజిల్ల చేయగలుగుతున్నాదో అలాంటి హృదయం అయ్యి మనమందరం ఉంటే ఎంత గొప్ప ధన్యులు అవుతాము. ఈ పవిత్ర గమ్యాన్ని మనం గమనించగలిగేటటువంటి యోగాన్ని పొందాలి అనేటటువంటి ధర్మం కోసము మన పూర్వీకులు, మన పెద్దలు, మన పురాణ విధానాలు సర్వసాక్షి రూపమైనటువంటి ఒక సత్సంపద కలిగినటువంటి యోగ సంపద మనలో నిండబడి ఉండేటటువంటి ఒక లక్షణాన్ని గ్రహించబడేటటువంటి సత్యమైన తేజాన్ని పొందగలిగేటటువంటి లక్షణము మనం పొందబడుతున్నటువంటి యొక్క ధర్మం ఎక్కడ దొరుకుతున్నది అని అడిగితే నిమితమైన ఈ కాల ప్రమాణంలో నిత్యం అనేటటువంటి సత్యం లేక అసత్యం అనేటటువంటి యొక్క భ్రాంతిలో నీలమైపోయి ధర్మాన్ని గ్రహించక దైవానుభూతిని పొందక అజ్ఞానందకారమైనటువంటి చీకట్లో ఉసురుకుంటే ఎంత సౌందర్యమైన ముఖమైనా కానీ నలిపే కనిపిస్తుంది తప్ప తెలుపు మాత్రం కనిపించదు. మరి ఎందుకు కనిపించాలి ఆ తెలుపు అనేటటువంటి సత్యాన్ని మనం ఎందుకు గమనించాలి? ఎట్లా గమనించాలి మనము? ఎందుకంటే అంధాకారమైనటువంటి ఒక విధిగా ఉకారం అనేటటువంటి చీకటి మనలో ముసురుకొని ఆ ముసుగు మధ్యలో చీకటిలో మనం ఉంటే చూడడానికి వెళితే సౌందర్యమైన ముఖం కూడా అంధకారంగా కనిపిస్తున్నటువంటి ఒక లక్షణం మన ముందు కనిపిస్తాయి. ఆత్మ బాంధవులారా, అంతర్గతంలో ఉండబడేటటువంటి నగ్న సత్యాన్ని గ్రహించక మహారాజు దగ్గరికి వస్తే మనకు దొరికేది ఏమిటి అని నేను అడుగుతాను. మరి మనం ఇక్కడ ఏమి తీసుకోవాలి? మనం అనుకుంటున్నాము ఆశాయామోహితమయ్యి కోరికలకు బద్ధులమయ్యి చేతులు చాచి భిక్షపడిగేటటువంటి లక్షణాన్ని పొందాము తప్ప నిత్యమైనటువంటి సత్యాన్ని, నిర్మలమైనటువంటి తేజాన్ని, పరమ సంతోషమైన ప్రకాశాన్ని, పరిపూర్ణమైన తేజస్సంపన్నాన్ని గ్రహించగలిగేటటువంటి యోగాన్ని అడగడానికి వచ్చినామా మనమందరము? మహారాజ్ దగ్గరికి కొనుక్కొచ్చినాం. మహాపురుషులు ఏం చేసుకున్నారో, పుణ్య తేజ సంపన్నులు ఏ పూర్ణ ఫలాన్ని పొంది ఉన్నారో వారి వారి హృదయంలో జీవాత్మ అనే పరమాత్మలో ఉండేటటువంటి కళాతేజమైనటువంటి కాంతిని విరాజిల్లగలిగేటటువంటి యోగము చంద్రుడు ఏ విధంగా పౌర్ణమి నాడు కళానివ్వగలుగుతున్నాడో అలానే పంచగామ మహారాజు గారు మనందరికీ కళ ఇస్తున్నారు. కానీ పైన కనిపించే కళ కాదు. పైన మనం ఏదైతే చూస్తున్నామో అది నిత్యమైన కళ కాదు. ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆనందం ఏదైతే ఉంటుందో ఆ ఆనందం అనేటటువంటి కళ ఏదైతే ఉంటుందో ఇతరులందరినీ కదిలించగలదు, కారణాన్ని సాక్షాత్కరించగలదు, కర్మను కడజిమ్మగలదు, కాంతి విరాజిల్లేటటువంటి ఆనందాన్ని గోలేటటువంటి సంతోషాన్ని మనందరికి అందించగలదు. బంధువులారా,
ఇటువంటి బంధ విముక్తిని పొందగలిగేటటువంటి ధర్మం గురువుల దగ్గరికి ఎందుకు వచ్చినాం మనము అంటే, మనలోనున్నటువంటి అంధకారమైనటువంటి చీకటి ఏదైతే ఉందో దాన్ని తొలగించుకొని జ్ఞానం అనేటటువంటి తేజాన్ని పొంది పరమ సంతోషం అనేటటువంటి గుర్తును పొందడానికి కావలసినటువంటి ధర్మం కోసం మనం అందరం చేయబడుతున్నటువంటి ఒక ధర్మ విధి ఇది. గంగా స్నానం చేశాం. గంగ ఎంతో గొప్పదని చాలా మంది పురాణాలు చెప్తూ ఉంటాయి, శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. కానీ ఈ గంగ పరమేశ్వరుని నెత్తిలో కూడా ఉన్నదని చెప్తున్నారు. కానీ పురాణ విధి ఏమంటున్నది తెలుసా? పూర్వధర్మాన్ని తెలుసుకున్నటువంటి పెద్దలు ఏమంటున్నారు కదా అంటే, ఈ గంగా, యమున, నర్మదా, సింధు, కావేరి అనేటటువంటి నదులన్నీ కూడా ఎక్కడున్నాయి అంటే గురు చరణాల కింద ఉన్నాయి అని అడుగుతున్నారు. ఇది మనమందరం తెలుసుకోవాలి. ఎందుకు ఇంత గొప్పైన ఆ గంగాదేవి అనేక సిద్ధులు చేయగలిగేటటువంటి తేజాన్ని ప్రకాశింపజేయగలిగేటటువంటి యోగం ఉందంటున్నారే, మరి ఆ గంగామాత ఎందుకోసం ఆ గురువుల యొక్క చరణాల కింద ఎందుకు దాక్కున్నది అని నేను అడుగుతున్నా. బంధువులారా, ఏముండినా ఏమి లేకపోయినా, కనిపించే ఆకారం తన సాక్షాత్కరించకపోయినా, కార్యములు పోలిన పరమ తేజస్వరూపమైనటువంటి ధర్మాన్ని గ్రహింపబడి పరమాన్ని వికసింపజేయగలిగేటటువంటి యోగాన్ని కలుగజేసుకొని సకలములో సర్వస్వరూపమైనటువంటి సాక్షి రూపంలో నిమిడిపోయి తనను తాను మర్చిపోయింది కాబట్టి తన నిండ గంగనే ఉన్నది అనేటటువంటి సత్యము సద్గురువుల యొక్క చరణారవిందములు ఎందు లగ్నమయ్యింది అన్నారు. ఆత్మభాంగవులారా, పరమాత్మ దివ్యమంగళ రూపాన్ని గ్రహించేటటువంటి మొట్టమొదటిగా గురు చరణాల సన్నిధానానికి చేరి తనలో ఉన్నటువంటి గుర్తును గమనింపగలిగేటటువంటి యోగాన్ని పొంది పరమ పూజ్యమైనటువంటి యొక్క లక్షణానికి మనం ఆధీనమయ్యి పరిపూర్ణమైన ఆత్మవిశ్వాసాన్ని మనపై లగ్నం చేసుకుంటే మనలో మంగళప్రదమైనటువంటి యొక్క తేజాన్ని ప్రకాశింపజేయగలిగేటటువంటి యోగం వస్తుందనేటటువంటి సత్యం మర్చిపోతుంది. ఆ పవిత్ర తేజ సంపన్నాన్ని గ్రహించగలిగేటటువంటి నిగ్రహం మనకి ఎప్పుడు ఏర్పడుతున్నదో అప్పుడు మనలో ఉన్నటువంటి పాపాన్ని కడిగి వేయగలిగేటటువంటి ఆస్థానం ఎక్కడుంది అంటే గురుచరణము ఎందేగలదు అన్నారు. గురుచరణం భవహరణము అన్నారు. అంతటి పవిత్రమైనటువంటి యొక్క లక్షణాన్ని గ్రహింపగలిగేటటువంటి యోగాన్ని పొందగలిగేటటువంటి ధర్మం కోసమే మనం ఇక్కడికి వచ్చినాం. కొందరు కూర్చున్నాం చూడండి, భోజనమైన వాళ్ళం బహు నిశ్చలంగా ఉన్నాం, కానీ భోజనం కాని వాళ్ళం అందరం కూడా ఎలా ఉన్నాం కదంటే మనకు మనం అర్థం చేసుకోనటువంటి లక్షణంగా ఉన్నాం. ఇక భోజనం పుష్టికరంగా చేసినటువంటి వాళ్ళం ఎలా ఉన్నాము? ఆనందంగా నిద్రపోవాలనేటటువంటి ఆలోచనలో ఉన్నాం. కానీ అది కాదు. బంధువులారా, పరమ తేజస్వరూపమైనటువంటి యొక్క కాంతిని విరాజిల్లగలిగేటటువంటి యోగాన్ని పొందగలిగేటటువంటి ధర్మం ఏ విధంగా ఉండాలి కదంటే, ఈ సమయం నాకు మళ్ళీ దొరకదు, మరి ఇటువంటి రోజు మనకు మళ్ళీ వస్తుందనేటటువంటి ధర్మం ఏమన్నా మనకు కనిపిస్తుందా అని అడిగితే, ఇలాంటి ధర్మము నిత్యము జరగబడుతున్నటువంటిది జరుగుతుంటాదే, కానీ నేను చూడగలుగుతానా అనేటటువంటి సత్యాన్ని గ్రహించగలిగేటటువంటి సద్బుద్ధి మనం పొందాలి. బంధువులారా, గరుడ గంగా స్నానంలో ఉన్నటువంటి యొక్క నిత్యకాంతి ఏమిటి అనేటటువంటి సత్యాన్ని గ్రహించేటప్పటికీ నిత్యం అనేటటువంటి తేజ సంపన్నమైనటువంటి కాంతి నీలోపల వెలుగుతున్నటువంటి కాయాన్ని బోలి చూస్తే పంచభూతాల శరీరంలో నిండబడినది ఆ గంగా అనేటటువంటి సత్యం మర్చిపోయినటువంటిది. ఈ గుర్తింపులో ఉండబడినటువంటి గూఢార్థాన్ని గ్రహించబడితే మనకు తెలిసేది ఎలా అని అనుకుంటే,
ఈ గరుడ గంగాను చూసి మనం ఆనందించగలిగేటటువంటి హృదయము ఎంతో పవిత్రమైనటువంటి యొక్క ప్రకాశాన్ని ఇవ్వగలిగేటటువంటి లక్షణం కలిగినటువంటిది గంగా. ఈ గంగలో స్నానం చేస్తే నేను చేసుకున్నటువంటి పాపములన్నీ కూడా కడిగి వేసుకోగలిగేటటువంటి పవిత్రత ఇందులో ఉంది. ప్రతి ఒక్కరూ వచ్చి స్నానం చేసుకొని గురు దర్శనాన్ని చేసుకొని జన్మధన్యం చేసుకోవాలనేటటువంటి ఆత్మవిశ్వాసం తనకుండాలి. అటువంటి పరమ సంతోషం మన లోపల లేని కాలం అంతా కూడా సప్త సముద్రాలన్నీ దృష్టిలో కనిపిస్తున్నా, స్నానం చేసుకునే హృదయం తనకు లేకపోయినా, సంసారం అనేటటువంటి సప్త సముద్రాల కంటే గొప్పైన సముద్రం ఏదైతే ఉంటుందో, దాని మధ్యలో ఉండి తలమలలాడుతున్నటువంటి జీవితం ఏదైతే ఉంటుందో, అది మనం తరించజేసుకోలేనటువంటి ఒక బాధకరమైనటువంటి లక్షణంగా కనిపిస్తుంది. అది 7 సముద్రాల కంటే గొప్ప సముద్రం ఏమిటి అని అడిగితే సంసారమే ఒక గొప్ప సముద్రము అంటున్నాడు. 7 సముద్రాల కంటే గొప్పదే ఒక సముద్రం ఏది అంటే సంసారం అనేటటువంటి సముద్రం. దానిలో తలమలలాడుతున్నాం మనం నిత్యంగా జన్మ తీసుకొని. ఆత్మబాంధవులారా, గరుడ గంగ పైన నావ వేసి నడిపించగలుగుతామేమో కానీ సంసారం అనేటటువంటి సముద్రం ఏదైతే ఉందో దాని మీద నావ వేయాలంటే గురువు గారి యొక్క కృపనే కావాలి. గుకారం అనేటటువంటి అంధకారాన్ని కూడగొట్టుకోవాలి. రుకారం అనేటువంటి తేజ సంపన్నం ఏదైతే ఉంటుందో ఆ తేజాన్ని పొందగలిగేటటువంటి ఆనందం తన లోపల నిండిపోతే, చుప్పబెండ ఎండిపోతే, ఆ నదీ పారుతున్న సమయం లోపల చుప్పబెండ దానిలో వదిలి పెడితే ఎన్ని చుడిగుండాలు వచ్చినా కూడా అది మళ్ళీ ఎట్లా తేలిక పడుతుందో అట్లు గురు కృప కలిగితే అలా మారిపోయి ఉంటుంది అనేటటువంటి సత్యం మర్చిపోకూడదు. బంధువులారా, గరుడ గంగ స్నానం అయిన తర్వాత ఆ గంగా స్నానం చేసుకున్నప్పుడు మొట్టమొదల్లో అరిచేయ గుంటలన్నీ నీళ్లు చేతిలో తీసుకొని సూర్య భగవాను దిక్కు చూపించగలిగి సూక్ష్మమైనటువంటి ఒక తేజ సంపన్నాన్ని గ్రహింపబడి మనసును దానిపై లగ్నం చేసి ఆత్మీయతం అనేటటువంటి ఒక ధర్మంలో నీలమైనటువంటి కాంతిని విరాజిల్లగలిగేటటువంటి యోగాన్ని పొంది పరమ సంతోషం అనేటటువంటి ప్రణవాన్ని తన లోపల ఉచ్చాటన చేస్తూ అది పెదవులు చప్పుడుగానటువంటి లక్షణంగా ఆ తీర్థాన్ని తీసుకుంటే జీవుడు అనేటటువంటి వాడికి పవిత్రమైనటువంటి ఒక ప్రసాదాన్ని అందింపగలిగేటటువంటి యోగం కలుగుతారు. అటువంటి గుర్తు మన లేక మనం ఏం చేస్తున్నామంటే గంగా స్నానం చేసుకుంటున్నాం, మనం అందులో పోయి మునుగుతున్నాము, ఆ నీళ్లు పట్టుకొని తాకిస్తున్నాం ఇష్టం వచ్చినట్టు. అరిచేయి గుంటలన్నీ నీళ్ళే పరమ పవిత్రాన్ని చేయగలిగేటటువంటి లక్షణం ఏర్పడుతుంది అనేటటువంటి ధర్మం మనం మర్చిపోకూడదు. మన పూర్వీకులు చెప్పగలిగినటువంటి ధర్మమైన విధి ఈ విధంగా ఉంటుంది కాబట్టి మన పురాణ లక్షణాలు ఈ విధమైనటువంటి లక్షణానికి అనుకూలత కలిగించగలిగేటటువంటి యోగం కలిగినటువంటి ఈ ఎరికలు మనం పొందని కాలం అంతా కూడా మనం ఎన్ని చేసినామో అన్ని వ్యర్థమైనవి. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనకు తెలియనటువంటి సంతోషం మన ముందు ఎంత కనిపిస్తే ఏమి లాభం, ఇది మనం అందరం తెలుసుకోవాలి. మనము తెలుసుకొని మనలో ఉండబడేటటువంటి సంతోషాన్ని గ్రహింపబడి మన చుట్టూ పరివారంలో సంతోషం అనేటటువంటి సద్గుణాన్ని మనం అందరం అందుకొని ఆ సత్తేజమైనటువంటి ప్రకాశం పట్ల త్రికరణాన్ని కల్పించగలిగేటటువంటి లక్షణాన్ని వేరుపరచుకొని ఆనందాన్ని తీసుకుంటే గోటికి గోరు కలిగినంతటి ప్రమాణంలో జన్మధన్యమైపోతున్నదనేటటువంటి మన పెద్దల యొక్క ధర్మం. ఈ ధర్మాన్ని గ్రహించనంతటి కాలం అంతా కూడా మనం ఏం చేస్తున్నాం అంటే చాలా గొప్ప పనులు చేస్తున్నాం. తపం చేసే వాళ్ళం తపం చేస్తున్నాము, జపం చేసే వాళ్ళం జపం చేస్తున్నాము, నామస్మరణ చేసే వాళ్ళం నామస్మరణ చేస్తున్నాము. కానీ వీరందరికంటే గొప్పవాడు ఎవరయ్యా అని అడిగితే హృదయమందు తప్పింపబడుతున్నటువంటి తపోనిష్టపరుడు ఎవరైతే ఉన్నాడో వాడే పెద్ద గొప్పవాడు అనేటటువంటి సత్యం మన పెద్దవాళ్ళంటారు.
కోసమయ్యి నీ నామ సంకీర్తన చేస్తున్నానయ్యా, నా హృదయం అంతా కూడా నిన్ను గూర్చి తపిస్తున్నాను అనేటటువంటి ధర్మాన్ని పొందబడి నిత్యము తన హృదయంలో ఆనందం అనేటటువంటి దొరుకుతున్నట్లు తనకు తానుగా తప్పింపబడేటటువంటి పుణ్యులు ఎవరైతే ఉన్నారో ఈ తపస్సుని కంటే కూడా గొప్పవాడే, జపం చేసేవాడి కంటే కూడా గొప్పవాడే. మరి ఎన్నో విధానాలు అందులో నీలమైపోయినటువంటి నిత్య తేజస్సంపన్నం అనేటటువంటి కాంతి విరాజిల్లుతున్నదనేటటువంటి సత్యం మర్చిపోరా అన్నటువంటిది. బంధువులారా, పరమాత్మ పట్ల ఈ హృదయంలో నిలబడినటువంటి నిత్య తేజస్వరూపమైనటువంటి కాంతితో మనం నిర్మలిత్వాన్ని గ్రహించగలిగేటటువంటి లక్షణంతో మనమందుండేటటువంటి యొక్క మార్గదర్శనంతో తప్పింపబడేటటువంటి పుణ్యుని కంటే గొప్ప తపస్సుయుడు ఇంకొకరు లేదు అనేటటువంటి గుర్తు మనందరం తెలుసుకోవాలి. వారే గొప్ప తపస్సుయుడు. కానీ తప్పించేది మాని మూర్ఖ లక్షణాన్ని భ్రమించి మూలము తెలవదాన్ని ఆశించి మనము నిగ్రహం లేక మనస్సు శాంతి లేక మనలో ఉన్నటువంటి పరమ పవిత్రాన్ని మనలోనే గమనించలేనటువంటి లక్షణంగా జీవించేటటువంటి వాడికి ఏ తపస్సు ఫలిస్తాదో మీరందరూ తెలుసుకోవాలి. మరి ఇటువంటి ధర్మాన్ని గ్రహించగలిగేటటువంటి హృదయం మనందరికి ఉండాలా ఉండకూడదా అని మీ అందరినీ కోరుకోవడం జరుగుతున్నది. ఉండాలా ఉండకూడదా? ఆత్మబాంధవులారా, ఈ పరమ తేజస్సు రూపమైనటువంటి తపస్సు తపన ఎంత గొప్ప అయినటువంటి దాన్ని తెలుసుకోవచ్చు అంటే తపస్సు తపన కంటే గొప్పది కాదు. ఆత్మబాంధవులారా, పంచగామలో ఉండబడేటటువంటి కాశీనాథ్ బాబా గారు ఎందుకో మరి ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చిండో నాకు తెలియదు, కానీ మరి రాఘవపూర్లో సరస్వతి అమ్మవారిని స్థాపింపబడి అలానే పక్కకు సాయిబాబాను కూడా స్థాపింపబడ్డాడు. మనమందరం కూడా తెలుసుకోవాలి. అవసరం అన్నారా? అవసరమే. తనకు అవసరమా? అవసరమే. తనకు కూడా అవసరమే. తను చేయని పుణ్యఫలం ఎవరికి అవసరమో? సర్వ జీవులకు అవసరం. ఆ సత్సంపద అనేటటువంటి మూట ఏదైతే ఉందో సర్వ జీవులు అందుకోగలిగేటటువంటి తేజస్వరూపమైనటువంటి రుచికరమైనటువంటి ఒక పదార్థము చీమలకు, క్రిమి కీటక మృగపక్షి జాతులకు, మానవాత్మలకు మనలో ఉండేటటువంటి అజ్ఞానందకారమైనటువంటి భ్రమకు కూడా ఆ చక్కెర పెడితే తక్కువైపోతుంది, శాంతి పడుతుంది అని. ఈ గుర్తును కనిపించి ఇక్కడ ఒక కళా తేజస్వరూపమైనటువంటి ఒక కాంతి విరాజిల్లేటటువంటి యోగాన్ని పొందజేయగలిగి ఇంత సేవ చేస్తున్నాడు. కానీ ఈ శృంగారం అంత తనదా? నేనైతే ఒప్పుకోను. బాబా గారు చెప్తుండొచ్చు, నేనే చేసినాను ఇది అంటారు. తన కాదు. మరి ఎవరిది ఈ నిధి అంటే తనవులో తానయ్యి తానన్న భావములో తేజమయ్యి ఆ ప్రకాశంలో వికసిస్తున్న పరమ పూజ్యుడైనటువంటి పరమాత్మని యొక్క దివ్యం. ఈ కాంతి అంతా కూడా కలగజేసింది ఆ పరమ పూజ్యుడే తప్ప కాశీనాథ్ బాబాది కాదని నేను అంటాను. కాశీనాథ్ బాబా నాకు బాగా కొట్లాడుకుంటున్నాను ఎప్పుడన్నా, అది ఎట్లనే ఆయన వాటి ఎట్లా అంటున్నావు అని అంటే అది ఇట్లగే ఉంటుంది మహారాజా అని నేను అంటాను. అది అట్లా కాదు అంటాడు. కాదు. కర్మతో కూడుకున్నటువంటి ధర్మానికి మూలమైనటువంటి ఈ పంచభూతాల శరీరంలో చలన తేజమైనటువంటి కాంతితో విరాజిల్లుతున్నటువంటి కాయాన్ని కోరుతున్నటువంటి సంపద కలిగినటువంటి సత్తు కలిగిన తేజస్ సంపన్నం. దాన్ని చెల్లింపజేయగలిగినటువంటి బిందులో బిందయి ఇతరులకు కానరానటువంటి విధిలో నివసించగలిగే
యోగాన్ని కల్పించగలిగి ఇన్ని కలిగినటువంటి యొక్క శరీరానికి చరణం అనేటటువంటి తేజాన్ని కలిగజేస్తున్నటువంటి యొక్క దివ్యమంగళ రూపము బాబా గారి హృదయంలో ఉంటున్నారు కాబట్టి ఇదంతా ఆ భోగం చూపిస్తున్నది అన్నాడు. మరి నేను నమ్మొచ్చా? నమ్మకూడదు. మరి బాబా గారు నమ్మొచ్చా ఇది నాతోనే అవుతుందని? ఆయన కూడా నమ్మకూడదు. మరి ఇదంతా ఎవరితోనే అవుతుంది అంటే పరమ పూజ్యుడైన జీవాత్మ పరమాత్మ జీవుడుగానున్న ఒక సమయంలో అనేక జీవజాతుల సమానమై ఉన్నాడు. జీవుడు అనేటటువంటి తేజస్సంపన్నంలోనికి ప్రవేశించినప్పుడు జీవుడు ఆత్మగా మారు. ఆత్మ పరమ తేజస్సంపన్నమైనటువంటి కాంతిని విరాజిల్లుతున్నటువంటి కాయాన్ని బోలుతున్న సమయంలో మానస జ్యోతిని వెలుగజేసి మనోనిగ్రహంలో ఉన్నటువంటి నిగ్రహాన్ని గ్రహించగలిగేటటువంటి నిశ్చలత్వాన్ని పొందగలిగేటటువంటి పూజ్య తేజస్వరూపమైనటువంటి జీవాత్మ అనే పరమాత్మను కల్పించగలిగేటటువంటి యోగాన్ని పొందజేశాడు. కాబట్టి ఈ భోగం అంటున్నారు. బంధువులారా, ఇలాంటి పరమ తేజస్వరూపమైనటువంటి కాంతిని మనమందరం పొందితే మనం ఎక్కడ చూస్తే అక్కడ ఆనందమే ఆనందంగా మిగిలిపోయి ఉంటారు అని అందరితో సాధ్యమవుతుందా? అవుతుంది అంటున్నారు మన పురాణం. మన పెద్దలందరూ అంటున్నారు అవుతుంది, ప్రతి జీవుడితో ఈ పని అవుతారు. కానీ అలాంటి నిగ్రహాన్ని కల్పించగలిగి నిశ్చలమైనటువంటి ఆనందాన్ని పొందగలిగి పరమ పూజ్యమైనటువంటి యొక్క లక్షణంలో నీలమైనటువంటి ధర్మాన్ని ఉపయోగించుకున్నటువంటి యొక్క మనో ఉత్సాహం ఎవరిలోనైతే ఉంటుందో వార్తనవుతారు. అది బంధువులారా, కాశీనాథ్ బాబా గారు కర్మతో కూడుకున్న కష్ట సుఖాలను అనుభవించి కర్మతో కూడుకున్నటువంటి ధర్మంలో నీలమైనటువంటి కాంతిని విరాజిల్లి కఠినమైనటువంటి జీవుడికి అనేక విధాల అవస్థలను కల్పించి జీవుణ్ణి జీవాత్మలో ప్రవేశింపగలిగేటటువంటి యోగాన్ని పొందజేసి జీవాత్మను పరమాత్మలో లగ్నం చేసి పరమాత్మలో ఉన్నటువంటి పరిపక్వతను పొందబడి నిశ్చలుడైనాడు. కాబట్టి ఆయన ఈరోజు మనందరికీ గురువుగా దైవముగా ఈ సేవలన్నీ అందించేటటువంటి బంధువుగా, నేనైతే బంధువే అంటాను, వారు అంటారో లేదో నాకు తెలియదు, కానీ ఇలాంటి బంధువుగా మారిపోయినటువంటి బాబా గారు ఒక్క 10 నిమిషాలు ఓంకారాన్ని మనసులో తీసుకొని ఎవరికారు నిశ్చల హృదయంగా కూర్చుంటే ఆ తేజమేమిటో మనకు కనిపిస్తాయి. కానీ ఎప్పుడు పడితేప్పుడే అనేటటువంటి కాకుండా మనసులో ఓంకారాన్ని తీసుకొని కళ్ళు నిండుగా మూసుకొని నిశ్శబ్దాన్ని ఒక 10 నిమిషాలు ఆపి ఆ 10 నిమిషాల్లో ఆ ప్రణవాన్ని మళ్ళీ లోలోనే చూడగలిగేటటువంటి యోగాన్ని పొందుతుంటే ఆ ఆనందం ఎంత గొప్పది వస్తుందో మనం ఇప్పుడు చెప్పొచ్చు. బాబా గారు ఎక్కడున్నాడని. మనం వచ్చి చేస్తున్నామా? చేస్తే మనం చూస్తామని. ఆ ప్రతిరూప ప్రకాశాన్ని వికసింపజేయగలిగేటటువంటి వేదాలన్నీ కూడా ఒక ప్రణవంలోనే ఇమిడిపోయినాయి. ఆ ప్రణవమే ప్రతి గురువు సేవ చేస్తున్నటువంటి ఒక దివ్యమంగళ రూపం. వేదాలన్నీ కూడా ఒక ఓంకారంలోనే ఇమిడిపోయి ఉన్నాయి. ఏం మంత్రం జపం చేస్తాం మహారాజా అని అంటే మంత్రం పేరు ఏమని చెప్పాలి అని అడుగుతారు గురువులను అడిగితే. మరి నీకు మంత్రం పేరు ఏమని చెప్పమంటూ ఒక్క ప్రణవాక్షరాన్ని వారిలో నిగ్రహపరిచి
శ్వాస మధ్యలో శాసించగలిగేటటువంటి యోగాన్ని పొందగలిగినటువంటి లక్షణంతో నీలమైపోయినటువంటి వారిలో ఏ మలినము లేని ప్రకాశాన్ని వికసించగలిగేటటువంటి యోగాన్ని పొందగలిగిన పరమ పూజ్యులైనారు. కాబట్టి వారి దర్శనమే మనకు సర్వ సౌభాగ్యం. అందుకే గురువులు అంటారు, తానులో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించబడి తరుణించగలిగే యోగాన్ని పొందగలిగి పరమ పూజ్యమైనటువంటి ధర్మాన్ని ఉద్ధరించగలిగేటటువంటి లక్షణంగా ఉండేటటువంటి పుణ్యని హృదయాన్ని ఎప్పుడు దర్శించుకున్నా ఫలమే అని అంటారు. చాలా మంది చాలా రకాల జాతి భేదాన్ని ఎన్నుకుంటారు, కానీ నిజంగా పరమ పూజ్యమైనటువంటి యొక్క లక్షణాన్ని లగ్నం చేసుకున్నటువంటి యొక్క పుణ్యని హృదయము ఏ జాతి, ఏ భేదము, ఏ లక్షణము అనేటటువంటిది ఎవరు చెప్పరాని. ఆత్మబాంధవులు పరమాత్మ పట్ల మన ముందు ఉండబడేటటువంటి గరుడ గంగ పట్ల మనం స్నానం చేసుకునేటటువంటి సమయం లోపల మనో ఉత్సాహంగా భగవన్నామ స్మరణం ద్వారా హృదయానందంతో స్నానం చేస్తే ఎంత మలినం ఉన్నా కడుక్కుపోతాదనేటటువంటి సత్యం. కానీ ఈశ్వరనామ సంకీర్తనలో ఉండబడేటటువంటి సత్యాన్ని గ్రహించబడి పరమ పూజ్యమైన హృదయంతో పరిపూర్ణమైనటువంటి విశ్వాసంగా ధ్యానం చేసుకుంటే అంతర్గతంగా మనకు నిలవనటువంటి అజ్ఞానందకారం అనేటటువంటి మలినం ఏదైతే అంటుందో దాన్ని కడుక్కోగలిగేటటువంటి యోగం దాని ద్వారా వస్తుంది. ఈ గంగా ద్వారా దొరుకుతున్నటువంటిది పంచభూతాలు శరీరం పైన ఉండేటటువంటి అశుభ్రత ఏదైతే ఉంటుందో దాన్ని శుద్ధి చేసుకోగలిగే యోగం వస్తుంది. ఇటువంటి పరిపక్వత కలిగినటువంటి యొక్క దివ్యాన్ని గ్రహించడానికి మీరందరూ ప్రయత్నం చేస్తారా అంటే ఈ గంగా స్నానంకి వచ్చిన వారు ప్రతి ఒక్కరూ పవిత్రులు అయిపోతారనేటటువంటి గుర్తుతో మీ అందరికీ నేను ఈ ధర్మాన్ని చెప్పుకుంటూ మరి నా వాణికి సమయమిస్తాను. కాబట్టి మర్చిపోకండి. హర నమ పార్వతీ పతే హర హర మహాదేవ.